ట్రాన్స్జెండర్ పెన్షన్ పథకం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా ఎవరైతే ట్రాన్స్జెండర్లుగా ఉంటారో అలాంటి వారికి ప్రతి నెల 3,000 రూపాయలు పెన్షన్ అయితే అందిస్తుంది. ట్రాన్స్జెండర్లుగా ఉన్నవారు అటు ఆడ కాదు ఇటు మగ కాకుండా సమాజంలో చిన్న చూపుకు గురవుతారు. ఇలాంటి వారికి సమాజంలో ఎక్కడా పని దొరకదు. వీరు భిక్షాటన చేస్తూ జీవిస్తూ ఉంటారు. సమాజం నుంచి హేళనకు గురవుతారు. ఇలాంటి వారిని గుర్తించిన ప్రభుత్వం వీరికి ట్రాన్స్జెండర్ పథకం ద్వారా ప్రతి నెల పెన్షన్ ని అందించడానికి అయితే ముందుకొచ్చింది. ట్రాన్స్జెండర్ గా ఉన్నవారు వయసు ఎంత, ఎలా పెన్షన్ కి అప్లై చేసుకోవాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి తదితర వివరాలను మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఎవరైతే ట్రాన్స్జెండర్ గా ఉంటారో అలాంటి వారి వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి. వీరు జిల్లా వైద్యాధికారిని సంప్రదించి ట్రాన్స్జెండర్లుగా గుర్తింపు పత్రాన్ని అంటే మెడికల్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా మెడికల్ సర్టిఫికేట్ పొందిన తర్వాత ట్రాన్స్జెండర్ పెన్షన్ పథకానికి అప్లికేషన్ ఫారాన్ని తీసుకుని ఒక పాస్పోర్ట్ సైజు ఫోటోని అప్లికేషన్కి అతికించి వారి పూర్తి వివరాలు అంటే పేరు, అడ్రస్, మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు, అలాగే మెడికల్ సర్టిఫికెట్ కూడా ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ని రాయాల్సి ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫారానికి ఆధార్ కార్డ్ అలాగే రేషన్ కార్డు యొక్క డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ ఎవరైతే మెడికల్ సర్టిఫికెట్ జారీ చేసి ఉంటారో ఆ యొక్క సర్టిఫికెట్ జిరాక్స్ పేపర్ ని ఈ యొక్క అప్లికేషన్ కి జతపరిచి గ్రామ సచివాలయానికి వెళ్లి పంచాయతీ సెక్రటరీ లేదా విఆర్ఓ గారు ఉంటారు, వారికి ఈ అప్లికేషన్ ఫారం అయితే సమర్పించాల్సి ఉంటుంది. అధికారులు ఈ యొక్క అప్లికేషన్ ని ఆన్లైన్ లో అప్లోడ్ చేసి నెల రోజుల్లో ఎంక్వైరీ చేయనున్నారు. మీరు ట్రాన్స్జెండర్లే అయినప్పటికీ మీకు పెన్షన్ కి అర్హత పొందాలంటే మీకు కొన్ని అర్హతలు ఉండాలి. ఆ అర్హతలు ఉన్న వారు మాత్రమే ఈ యొక్క పెన్షన్ పథకానికి ఎలిజిబుల్ సాధిస్తారు. ఆ ఎలిజిబుల్ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. ఈ యొక్క ట్రాన్స్జెండర్లు గ్రామీణ ప్రాంతాల్లో అయితే సంవత్సర ఆదాయం 1,50,000 ఉండాలి. అలాగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అయితే సంవత్సర ఆదాయం 2 లక్షల లోపు ఉండాలి. భూమి ఈ యొక్క కుటుంబం ఏదైతే ట్రాన్స్జెండర్ ఉంటుందో ఆ కుటుంబంలోని వ్యక్తులకు 3 ఎకరాల మాగాని లేదా 10 ఎకరాల మెట్ట భూమి వరకు ఉండొచ్చు. మాగాని లేదా మెట్ట భూమి 10 ఎకరాలు మించి ఉండరాదు. కుటుంబంలో ఎవరు కూడా జిఎస్టి, ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ కట్టేవారు ఉండరాదు. అలాగే కారు లాంటి 4 చక్రాల హెవీ వెహికల్స్ ఉండరాదు. ఆటోలు, క్యాబులు అలాగే ట్రాక్టర్లకైతే మినహాయింపు ఉంది. ట్రాన్స్జెండర్ కుటుంబానికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు ఎవరు ఉండరాదు. అలాగే ప్రభుత్వ ఉద్యోగం రిటైర్ అయి నెల పెన్షన్ పొందేవారు ఉండరాదు. ఈ అర్హతలు ఉన్నవారు మాత్రమే ఈ యొక్క ట్రాన్స్జెండర్ పెన్షన్ పథకానికి అర్హులుగా ఉంది. అయితే ట్రాన్స్జెండర్లు కుటుంబం నుంచి కాకుండా వేరుగా రేషన్ కార్డు ఉంటేనే వారికి ఎక్కువగా ప్రభుత్వ పథకాలు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రాన్స్జెండర్లు సపరేట్ రేషన్ కార్డును చేయించుకోవడం చాలా మంచిది. అధికారులు అప్లికేషన్ తీసుకున్న తర్వాత నెల రోజుల్లో ఎంక్వైరీకి వస్తారు. మీరు ట్రాన్స్జెండర్ అయినా జిల్లా వైద్యాధికారి ఇచ్చినటువంటి మెడికల్ సర్టిఫికెట్ ని తనిఖీ చేస్తారు. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ ఒరిజినల్ ఏమని అడుగుతారు. ఈ ధ్రువపత్రాలన్నీ ఒరిజినల్ ఏనని, మీరు ట్రాన్స్జెండర్ ఏనని అధికారులు నిర్ధారించిన తర్వాత మిమ్మల్ని ఈ పెన్షన్ పథకానికి ఎంపిక చేస్తారు. ఆ పైన ప్రతి నెల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీకు నెల 3,000 రూపాయలనైతే పెన్షన్ ఇస్తూ ఉంటుంది.